క్రీస్తు నామమున శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన వార్ ఉంది. చూసిరా, లెబనాన్ దేశంలో ఏమవుతున్నాయి? వార్ వల్ల మస్జిదులు కొలాప్స్ అయిపోతున్నాయి, చర్చెస్ కొలాప్స్ అయిపోతున్నాయి. అన్య జనాంగాలు ఎంతమంది చనిపోతున్నారు. హాస్పిటల్స్, డాక్టర్స్, పేషెంట్లు ఎంతోమంది చాలా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులతో ఉంటున్నారు. కాబట్టి ఏం చేద్దాం? మనము ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇస్రాయేల్ దేశాన్ని దీవించండి, లెబనాన్ను దీవించండి, ఇరాన్, గాజా దీవించండి. ఎందుకంటే ప్రార్థన ఎక్కడ ఉంటుందో కీర్తన 34:7 ఉంది. యెహోవాను భయభక్తులు వచ్చుడు తన దూత కావలి ఉండును. కాబట్టి ఎక్కడైతే దేవుని ప్రార్థన అనేది ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దేవుడు ప్రకృతి వైపరీత్యాల ద్వారా భూకంపాలు కానీ, వరదలు కానీ, ఇంకా ఈదురుగాలులు కానీ ఏవి పెట్టడు. యుద్ధాలు కానీ కూడా ఉండవు. ఎక్కడైతే ప్రార్థన అనేది లేదు అక్కడ ఖచ్చితంగా యుద్ధాలు, పోరాటాలు, భూకంపాలు అనేవి వస్తాయి. మరి చూడండి, దేవుడు హీ వాంట్స్ టు వర్షిప్ వాదం ఏదైనా ఏంది? దేవుణ్ణి స్తుతించాలి. నరులు ఏం చేస్తున్నారు? వేకోజాములు లేస్తేనే ఎంతో ఫాస్ట్గా, ఇంత టెక్నాలజీ ఉన్నా, ఎంత డబ్బు కోరికలో పరిగెత్తుతున్నారు. నోవాహు ఏమన్నాడు? ఓడ నిర్మించుకున్నాడు. అతనికి సొంత గృహం లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, రేపటి కోసం నిల్వ లేదు. దేవుని మీద చెప్పిన ఆజ్ఞలకు లోబడి ఓడ నిర్మించుకున్నాడు. టైటానిక్ షిప్ లాంటి ఓడ నిర్మించుకున్నాడు. అబ్రహాం ఒకే మాటకు నువ్వు ఉన్న ప్రాంతం వెళ్ళి తూరు అనే నన్ను వదిలి కానాను వెళ్ళినట్టే కాలి నడకతో వెళ్ళిండు. ఒకటే మాటకు 100 సార్లు చెప్పలేదు. అబ్రహాం అట్లా పిలుపు లోబడ్డాడు. మోషే ఐగుప్తు ధనాన్ని అనుభవించే బదులు ఇశ్రాయేలు జనంతో కష్టాలు అనుభవిస్తూ అరణ్యంలో నడిపించిండు. చూసిరా, మోషే ధర్మశాస్త్రం పుట్టక ముందు నుంచే దేవుడు చెప్తుండు, మీకు సొంత గృహాలు అదంటే సొంత గృహాలు కట్టుకుంటున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్ అదంటే బ్యాంక్ బ్యాలెన్స్ చేస్తున్నారు, ధన వెనుకలు చాలా పరిగెత్తున్నారు. కాబట్టి దేవుడు ఈ గొడవలు, ఈ యుద్ధాలు ఇవన్నీ కలుగజేస్తాడు. మరి చూడండి, ఇప్పుడు భయంకరమైన వారి థర్డ్ వరల్డ్ వార్ అంటే ఒక్క మిజైల్ వేస్తే కొన్ని వందల వేల ప్రాణాలు కోల్పోతున్నారు. మరి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. అబ్రహాం చెప్తాడు దేవుడు, అబ్రహమా, అక్కడ సొదొమ గొమొర్రా నాశనం అయిపోతుంది. మరి సహోదరుడు లోతు, అతని కోసం ప్రార్థన చేయమంటే అబ్రహము ప్రార్థనతోటి, దేవా, అక్కడ 70 మంది నీతిమంతులు ఉన్నా ఆ ప్రాంతాన్ని కాపాడు, 50 మంది నీతిమంతులు ఉన్న ప్రాంతాన్ని కాపాడంటే 3 రక్షణలోకి వస్తారు. లోతు 2 బిడ్డలు. యేసుప్రభు వచ్చింది ఎట్లా? ఆ లోతు బిడ్డ ఒక ఆమె ఉంటుంది కదా, మోయాబీనురాలు రూతు. ఆ రూతు సంతానం నుంచి యేసుప్రభు వచ్చాడు. కాబట్టి దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్, ఈ యుద్ధం వల్ల హిందువులు చనిపోతున్నారు. ఆ దేశాలకు వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, క్లీనింగ్ పని, డ్రైవర్ల పని, రకరకాల పనుల కోసం వెళ్తున్నారు. అక్కడ ఈ వారితోటి హిందువులు చనిపోతున్నారు. బుద్ధిస్టు, సిక్కు, రకరకాల మతస్థులు చాలామంది చనిపోతున్నారు. మనం ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేద్దాం. మీరు వేసి 2 చేసినా, 1 చేసినా, 10 మంది చేసినా, 100 మంది చేసినా ప్రార్థనని. కాబట్టి దయచేసి మరి ఈ మెసేజ్ అన్ని గ్రూపులకు ఫార్వర్డ్ చేయండి. మనం ఉపవాసం ఉందాం. నినివే పట్టణస్తులు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ నినివే పట్టణం మీద బాంబుల వర్షం ఇప్పుడు ఏ విధంగా కురుస్తుందో, లెబనాన్ పైన, ఇరాన్ పైన, గాజా పైన, ఆ నినివే పట్టణం పైన ఆకాశం నుంచి అగ్ని వర్షం కురిసేది ఆగిపోయింది. యోనా ప్రకటన అని ఆ నినివే పట్టణస్తులు ఉన్న వాళ్ళందరూ బూడిద చల్లుకొని, గోనెపట్ట కట్టుకొని, తల వంచి 3 రోజులు అన్నపానం లేనప్పుడు ఏమైంది? వర్షం కురిపించేది దేవుడు బాంబుల వర్షం ఆపిచ్చేసాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం.
ప్రభా ఇస్రాయేల్ దేశాన్ని దీవించండి, గాజాను దీవించండి, అక్కడ వార్ జరగద్దు. ఇన్నోసెంట్ పీపుల్, చిన్న పిల్లలు, వీళ్ళందరూ పేషెంట్లు, వీళ్ళందరూ చనిపోతున్నారు. చూసారా మరి? జాన్ 3:16, యోహాను సువార్త 3:16. కాగా దేవుడు లోకం ఎంతో ప్రేమించను, తన అద్వితీయ కుమారుని విశ్వాసించేవాడే నిత్య జీవం. బిగాటెన్ సన్, క్రీస్తు ఎవరు? అద్వితీయ కుమారుడు. మరి ప్రపంచ శాంతిని కోరే ఇస్రాయేల్ దేశం కోసం ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ వార్ వల్ల ఇస్రాయేల్ దేశంకు విజిటర్స్ తగ్గిపోతున్నారు. ఆ ఇస్రాయేల్ దేశం పలు రాజ్యాలతో ఎగుమతులు ఆగిపోతున్నాయి. ఇటు ఇస్రాయేల్ దేశంకు ఫ్లైట్లు ఆగిపోతున్నాయి. ఎందుకంటే మిజైల్ వేసినప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చే ఫ్లైట్లు కూడా ఆగిపోతాయి. ఎందుకంటే ఆకాశ మేఘాల నుంచి మిజైల్స్ వస్తాయి కాబట్టి ఒక్క ఫ్లైట్కి తగిలిన ఫ్లైట్ కొలాప్స్ అయిపోతుంది. చూసిరా ఎన్ని నష్టాలు? ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, వ్యాపార నష్టం, చాలా నష్టం జరుగుతున్నాయి. ఈ వార్ తగ్గితే ఇస్రాయేల్ దేశంకు డ్రోన్ సిస్టమ్ ఇచ్చిండు, ఐరన్ డ్రోన్. అంటే ఆ దేశం మీద ఎలాంటి కంటికి కాపాడుతుంది ఐరన్ డ్రోన్. అంటే ఆకాశంలోనే కరిగిపోతాయి మిజైళ్ళు. అవంత జ్ఞానం ఇచ్చిండు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎదురుగా వాళ్ళకు డ్రోన్లతోటి మిజైళ్ళు రకరకాలుగా చంపేస్తున్నారు. మరి మోషే కాలంలో ఏం చేసిండు? ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇస్రాయేల్ జనాంగాన్ని అమోరీలు వచ్చి 3,000 మందిని దాదాపు చంపేసినప్పుడు మిరియాము, మోషే, అహరోను అందరూ పాటలు పాడుకుంటూ నాట్యం చేస్తూ ఆ అరణ్య మార్గం నడుచుకుంటూ వెళ్ళారు, కానీ వాళ్ళని చంపలేదు. హిజ్కియా కాలంలో అష్షూరియన్ రాజు, సిరియన్ రాజు, ఇతర అన్ని రాజులు వచ్చినప్పుడు ఏం చేసిండు? హిజ్కియా ప్రార్థన చేసిండు, కానీ ఆపోజిట్ వాళ్ళకు ఏం చేయలేదు. వాళ్ళు ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళకున్న వాహనాలు అవన్నీ ఎక్కడెక్కడ దేవుడు తీసేసిండు. ప్రభా, ఇశ్రాయేలు దేశాన్ని దీవించండి. మోషే లాంటి మనసును దయచేయండి, హిజ్కియా లాంటి మనసును దయచేయండి, యేసయ్య లాంటి మనసును దయచేయండి. యేసయ్య ఏం చేసిండు? చేతుల మీద కొడితే దీవించండు, కాళ్ళ మీద కొడితే దీవించండు, ఫైనల్గా దీవించాలి. గాడ్ హీ వాంట్స్ టు బ్లెస్, నాట్ కర్స్ యూ. దేవుడు ఏమనుకుంటున్నాడు? ఇతరులను ఆశీర్వదించమంటున్నాడు, కానీ శపించొద్దు అంటున్నాడు. మోషే ధర్మశాస్త్రమే చెప్తుంది. మోషే ధర్మశాస్త్రం మోషనే చెప్పాడు, శపించొద్దు 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 అని. శపించి కారణం వెళ్ళలేడు మోషే. మరి చూసిరా, మోషే గ్రేట్ ప్రాఫిట్. ధర్మశాస్త్రం క్రైస్తవులకు, యూదులకు, ముస్లింలకు, హిందువులకు, సిక్కులకు, బుద్ధిస్టు, జైనులకు, అన్ని మతస్థులకు వారి వారి మత గ్రంథాలను రాసిన మోషేనే దూషించొద్దు అని చెప్పి దూషించి కారణం వెళ్ళలేదు. కాబట్టి మన క్రైస్తవాత్మ జీవితంలో మన ఇతరుని దూషించకుండా, శపించకుండా, మరి కపటము, పగ, ద్వేషం అనేవి ఉంచుకోకుండా మనం ఏం చేద్దాం? ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన విని దేవుడు ఇద్దరిని రక్షించినా చాలు. మోషే ఎంతమంది నడిపించిన కారణకు ఇద్దరిని నడిపించాడు. మోషే అందు ఎంత ఆనందిస్తాడో మన అందు ఆనందిస్తాడు. ఓకే, మరి గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మనం ఉపవాసం ఉందాం. నినేవే పట్టణస్థులు ఏ విధంగా ఉపవాసం ఉన్నారో, అబ్రహాము లోతు క్షేమం కోసం ఏ విధంగా ఉపవాసం ఉన్నాడో, ప్రార్థన చేసిండో, మోకాలు అయినండో, అదేవిధంగా మనం కూడా ప్రార్థన చేద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.